అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. దీనికి ముందు పెట్టిన వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మేతలు అయితే నానేస్తున్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే నేను కిరాణా షాపు, టిఫిన్ షాపు, అలాగే బట్టల షాపు ఇవన్నీ చూశాను. ఇందులో మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం అంటూ ఏంటంటే మనుషులకి అంటే మాది పల్లెటూరు కాబట్టి చెప్తున్నాను. టౌన్ ఏరియాలో అయితే అప్పులు అలా ఏం తీసుకోరు, ఎవరికెవరు తెలియదు కాబట్టి ఇచ్చేసి తీసుకెళ్తారు. ఇది పల్లెటూరు ఏరియా కాబట్టి మనం ఇస్తాము, తీసుకెళ్తారు. అవతల మనుషులకైతే డబ్బులు ఇవ్వడానికైతే అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి వీటిల్లో నేను అంత సక్సెస్ కాలేకపోయాను. టిఫిన్ షాప్ అయితే కంపెనీ ఉన్నప్పుడైతే మాకు మంచిగా వచ్చేది ఇన్కమ్. ఇంకా లోకల్లో ప్రత్యేకించి పెట్టాలంటే అంత సక్సెస్ అయితే ఉండదనిపించి దాన్ని ఆపేసి దీంట్లోకి అయితే అంటే ఆవులు సంబంధించి చేసుకున్నాము. మనం కష్టపడిన దానికి ఒక అమౌంట్ అయితే రోజు పాల రూపంలో వస్తుంది. అంటే మనకి నెలకు ఒక ఇంట్లో ఉన్న ఖర్చులని కాదు, ఒక అమౌంట్ ఏంటంటే నేను పొదుపు సంబంధించి కట్టుకోవాలని చెప్పేసి అయితే ఆవులు పెట్టుకోవడం జరిగింది. ప్రతి నెల పొదుపు కట్టాలి, నా వంతుగా ఇంట్లో ఒక అవసరం తీర్చినట్టు ఉంటుందని చెప్పి మొదలుపెట్టాను. కానీ ఇది మొదలుపెట్టినప్పుడు కూడా నాకేం బాధ అనిపించలా. కొద్దిగా అయితే భయం ఉంది, ఇన్ని చేశాను వీటిలో ఎలా ఉంటుంది ఏంటనేసి. దాని గురించి కూడా ఏం భయపడాల్సినంత అవసరం లేదనిపించిన తర్వాత ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి అంటే ఆవుల రూపంలో ఉంటుంది. ఇంకా మిగతా పాల దిగుబడి ఏంటంటే మనం వేసే మేతల్లో ఉంటుంది. తర్వాత దూడలు వస్తాయి, ఇవన్నీ మంచిదే. మనుషులు నమ్మేదానికన్నా నోరు లేని మూగజీవాలను నమ్మి నేను పెట్టుకోవడం అయితే జరిగింది. కానీ కొంతమంది చూసి అవి చేసావు ఇవి చేసావు మళ్ళీ ఇది చేస్తున్నావు అని మాట్లాడినప్పుడు బాధ వేస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళకి మనం పడే బాధలేని తెలియదు, కానీ చూసిన దాన్ని బట్టి మాట్లాడేస్తారు. మీకు పైకి వెళ్ళాలంటే పైన ఉంటాం మేము, పైకి వెళ్ళాలి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది కింద అంటారు. ఏమైందండి, నాకు పాల పని అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుంటాను. నేను పని చేసుకోకపోతే బాధపడాలి, కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి, ఇంకొకరు వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉండాలంటే అవ్వదు. ఏంటంటే ఆవులు సంబంధించి పశువులకు సంబంధించి చేసే వాళ్ళకి అందులో విషయం తెలుస్తుంది. అది అంటే పశువులకు సంబంధించి కూడా చేసిన వాళ్ళు, కానీ కూర్చొని అంటే నేను ఇక్కడ మనం పెట్టింది తిని మనకి ఏదో నీతి మాటలు చెప్పాను అన్నాను కదా, దాన్ని అయితే తప్పుగా తీసుకోవద్దు. ఏంటంటే మన మంచి కోరే వాళ్ళైతే ఇది చేసుకో అమ్మా, అందులో నీకు ప్రాఫిట్ అనేది నువ్వు కష్టపడిన దానికి రాకపోవడం కారణం కూడా ఏంటంటే అవతల వాళ్ళు ఒప్పి ఇవ్వలేరు. అలాంటప్పుడు నీకు అంత ఇదిగా ఉండదని చెప్పేసి సొంతంగా చేసుకో, ఇది బాగుంటుందని చెప్పాల్సింది పోయి వాళ్ళు డిస్కరేజ్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడైతే అమ్మకు కూడా డబ్బులు చూపించాను, చాలా